హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు అన్న మాటల గురించి వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మదా ధీరజ్ వేదవతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్యా, మామయ్య ఏదో కోపంలో నీతో అలా మాట్లాడాడు, కానీ నీ మీద ప్రేమ లేక కాదు. చూడు, ప్రేమ లేకపోతే మామయ్య నీకు ఆ గోల్డ్ చైన్ ఎందుకు తెస్తారు చెప్పు? నువ్వు మామయ్యకి ఎంతో ఇష్టం అత్తయ్యా, కానీ ఇప్పుడు నువ్వు గుడికి రానని ఇలా అలిగి కూర్చుంటే ఎలా అత్తయ్యా అనగానే అప్పుడు వేదవతి, ఏంటే ఎలా రావాలి? మీ మామయ్య నాతో మాట్లాడరు. ఇక నేను ఆ దేవతకి పట్టుచీర తీసుకొని ఎవరితో కలిసి గుడికి వెళ్ళాలే, నేను ఎలా రావాలి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, మామయ్య నీ మీద ఎందుకు కోపడ్డాడు? మీ అన్నయ్య నీతో గొడవ పడడం వల్ల, నువ్వు ఆవేశంలో వాళ్ళ పెళ్లి గురించి బయట పెట్టడం వల్లే కదా మామయ్య నీతో గొడవ పడ్డాడు. చూడు, ఇప్పుడు నువ్వు గుడికి వస్తే ప్రేమ ధీరజులు కలిసిపోతారు. అది నీకిష్టమా కాదా అనగానే ఇక వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నర్మదా, ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళిద్దరూ ఒకటి కావాలనే కదా నేను కోరుకునేది. నా కోడలు నా ఇంటికి రావాలనే ఎదురు చూస్తున్నాను అని వేదవతి అంటుంది. అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, ఇప్పుడు ప్రేమ తను ఏదో ఆవేశంలో ధీరజ్ని వదిలి వెళ్ళిపోయింది. ధీరజ్ వాళ్ళ మ్యాన మీద చేసుకోడన్న కోపంతో ధీరజ్తో మాట్లాడకుండా వెళ్ళింది. కానీ మనము ప్రేమకి అవన్నీ విషయాలు చెప్తే తను అర్థం చేసుకుంటుంది. ఎలాగైనా కావాలని వల్లి భద్రావతి కలిసే ఈ కుట్ర చేశారని, మిమ్మల్నిద్దరినీ శాశ్వతంగా విడదీయడం కోసమే నానమ్మ పుట్టినరోజు ఈ ఇంట్లో చేశారని మనము ప్రేమతో చెప్తే ప్రేమ అర్థం చేసుకుంటుంది అత్తయ్య అని నర్మద అంటుంది. అప్పుడు వేదవతి, ఏం మాట్లాడుతున్నావే? మా అక్కయ్య ఎప్పుడు ప్రేమని అంటిపెట్టుకొని ప్రేమ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ విషయాలన్నీ ప్రేమతో ఎలా చెప్తాం అనగానే ఇక అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, ఎలాగైనా భద్రావతి అత్తయ్యని దారి మళ్లించి మనము ప్రేమని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడాలి. అలా అయితే ప్రేమ మనం చెప్పిన మాటలు వింటుంది, ధీరజ్తో కలిసిపోతుంది. రేపు గుడికి నువ్వు రావాలి అనగానే ఇక వేదవతి, ఏంటే, నా కొడుకు కోడలు కలుస్తారు అంటే నేను రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను అనగానే ఇక నర్మద ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు విన్న వల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. వామ్మో, ఈ నర్మదకి నా గురించి, భద్రావతి గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇక ఈ విషయం ప్రేమతో చెప్తే ప్రేమ నన్ను అపార్థం చేసుకునేది. ఇక ఈ విషయంలో కూడా నిజంగానే ప్రేమ నమ్మేస్తుంది అని, ఎలాగైనా ప్రేమని వీళ్ళని కలవకుండా చెయ్యాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక రామరాజు వేదవతి గురించే చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి, నేను బుజ్జమ్మతో మాట్లాడతలేనని తను గుడికి రావడం లేదా ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇక రామరాజు, అమ్మ అమూల్య, అందరూ రెడీ అయ్యారా? గుడికి వెళ్దాం పదండి అని చెప్పగానే ఇక అందరూ గుడికి వెళ్తూ ఉంటారు. ఇంతలోనే వేదవతి ఇంకా గదిలో నుంచి బయటికి రాకపోవడంతో రామరాజు ఆ గది వైపే చూస్తూ ఉంటాడు. ఇదేంటి, బుజ్జమ్మ ఇంకా బయటికి రాలేదు? నిజంగానే తను నా మీద కోపంతో అలిగి నేను అన్న మాటలకు బాధపడి గుడికి రావడం లేదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక నర్మద, పదండి మామయ్య వెళ్దాం అనగానే ఇక రామరాజు, అమ్మ అందరూ వచ్చేసారా అంటూ ఉంటే ఇక నర్మద కావాలనే, అదేంటి మామయ్య, అందరం వచ్చేసాం, వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది. ఇక రామరాజు వేదకతి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక నర్మద తన మనసులో, మామయ్యకి అత్తమ్మ మీద ఎంతో ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టలేకపోతున్నాడు. పాపం, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను అని చెప్పి ఇక నర్మద వేదవతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య, గుడికి వెళ్దామంటే నువ్వు ఇంకా రూమ్లోనే ఉన్నావేంటి, పద అని చెప్పగానే
ఇక వేదవతి సరేనే వెళ్దాం పద అని చెప్పి ఇక వేదవతి కూడా వస్తూ ఉంటుంది. వేదవతి పట్టుచీర కట్టుకొని వస్తూ ఉంటే రామరాజు వేదవైపు చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నా బుజ్జమ్మ పెళ్ళైన దగ్గర నుండి నన్ను ఎన్నడూ మోసం చెయ్యలేదు. కానీ ఇప్పుడు ధీరజ్ ప్రేమ పెళ్లి విషయంలోనే మోసం చేసింది. కానీ నేను తనతో మాట్లాడకపోతే చాలా బాధపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక భద్రావతి కుటుంబం కూడా గుడికి వస్తూ ఉంటుంది. ఇక విశ్వ మాత్రం ప్రేమకి ఏదో ఒకటి చెప్పి గుడికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక వల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఆ గుడిలో నర్మద వేదవతి అత్తయ్య నా ప్రేమని కలిసి ఈ విషయం ప్రేమతో చెప్తే నిజంగానే ప్రేమ నన్ను అపార్థం చేసుకుంటుంది ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా గుడిలో పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక పూజ పూర్తి అవుతూ ఉంటగా ఇంతలోనే రామరాజు అందరూ కలిసి ఆ చైన్లన్నీ వాళ్ళ భార్యల మెడలో వేస్తూ ఉంటారు. ఇక ధీరజ్ మాత్రం తన దగ్గర ఉన్న ఆ చైన్ తీసుకొని ప్రేమ వైపే చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో ప్రేమ ఇప్పుడు నాతో సంతోషంగా ఉంటే, నాతో కలిసి ఉంటే నేను ఈ గోల్డ్ చైన్ని ప్రేమ మెడలో అందరిలాగేనే వేసేవాడిని. కానీ ప్రేమ నన్ను అపార్థం చేసుకొని నా నుండి నాకు దూరం అయిపోయింది అని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ఇక భద్రావతి మాత్రం ప్రేమని అంటి పెట్టుకొనే ఉంటుంది. ఇక వల్లి మాత్రం ఎలాగైనా భద్రావతికి ఈ విషయం చెప్పాలి, లేకపోతే ప్రేమతో వాళ్ళు మాట్లాడతారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే భద్రావతికి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అది గమనించిన వల్లి ఇదే సరైన సమయం, భద్రావతి అత్తయ్యతోని ఈ విషయం చెప్పాలి అని చెప్పి వెంటనే వల్లి భద్రావతి దగ్గరికి వెళ్తుంది. ఇక వల్లిని చూసిన భద్రావతి, చూడు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే మీ మావయ్య అత్తయ్య చూస్తారు, ఇక మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. మనమిద్దరం కలిసి ఈ ప్లాన్ వేసే వాళ్ళని విడదీయాలని చూసామని వాళ్ళకి తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు, వెళ్ళు అనగానే అప్పుడు వల్లి కంగారు పడుతూ, చూడండి అసలు నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా, అదే మనమిద్దరం కలిసి ప్లాన్ వేసి వాళ్ళని విడగొట్టాలని చూస్తున్నామని మన గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది. నానమ్మ పుట్టినరోజు మా ఇంట్లో చేసినందుకే వాళ్ళకి చాలా డౌట్ వచ్చింది. అందుకే ఈ విషయం ప్రేమతో మాట్లాడి ప్రేమని ఎలాగైనా గుడిలో నుంచి ఇంటికి తీసుకువెళ్ళాలని నర్మద అత్తయ్య ప్రయత్నిస్తున్నారు. అందుకే నువ్వు మాత్రం ప్రేమని వదిలిపెట్టకు. నువ్వు ప్రేమని వదిలేస్తే ఇక వాళ్ళు ప్రేమతో మాట్లాడి ప్రేమని ఇంటికి తీసుకొస్తారు అని వల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, చూడు అది జన్మలో జరగదు, ప్రేమ కూడా ధీరజ్ గారిని అసహించుకుంటుంది. అలాంటిది వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా నా మేనకోడల్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళలేరు, నువ్వేం కంగారు పడకు, వెళ్ళు అని చెప్పగానే ఇక వల్లి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఇక నర్మద వేదవతి ప్రేమతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం ప్రేమ చెయ్యి పట్టుకొని ఇక ప్రేమ వెంటే ఉంటూ ఉంటుంది. అది చూసిన నర్మద, ఎలా అత్తయ్య ఈ భద్రావతి ప్రేమ చెయ్యి పట్టుకొని వదలడం లేదు, ప్రేమ ఒంటరిగా కనిపిస్తే ప్రేమతో మాట్లాడాలని చూసినా కూడా మనకి ప్రేమ ఒంటరిగా కనిపించేలా లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం, వదిన ప్రేమ ఒంటరిగా కనిపించాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనగానే అప్పుడు నర్మద, ఏంటి ధీరజ్ ఆ ప్లాను చెప్పు అనేసరికి ఇక ధీరజ్, చూడు వదిన, మొన్న నేను కాలేజీ దగ్గరికి వెళ్ళాను, ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకుంటారేమో అని చూశాను, ఇంతలోనే ప్రేమ నా క్యాబ్ని బుక్ చేసుకుంది. ఇక నేనే అని తెలిసాక ప్రేమ క్యాబ్ని డిలీట్ చేయాలనుకుంది. కానీ ఇంతలోనే ఒక అమ్మాయి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటాను, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని నన్ను అడిగింది. ఇక ఆ అమ్మాయితో నేను కాస్త చనువుగా మాట్లాడాను. అది చూసిన ప్రేమ తట్టుకోలేకపోయింది, ఈర్ష్యపడింది. ఇక వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేసి నా కారెక్కి ఇంటికి వచ్చేసింది.
అందుకే నేను ఇక్కడ ఒక అమ్మాయితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాను. అది చూసిన ప్రేమ కోపంతో రగిలిపోతూ వెంటనే నా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మీరు ప్రేమతో మాట్లాడొచ్చొదినా అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న నర్మద సరే ధీరజ్ అని చెప్పి అనగానే ఇక ధీరజ్ పక్కనే ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ ధీరజును చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తన మనసులో వీడేంటి ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడు, అంత చనువుగా ఉంటున్నాడేంటి, వీడికి నేనంటే ప్రేమ లేదా, ఎందుకు నేను నా పుట్టింటికి వెళ్ళిపోయానన్న బాధ కూడా లేకుండా వీడు అలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి ఇక కోపంగా ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ప్రేమ అత్త నేను ఇప్పుడే వస్తాను ఆగు అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి ధీరజ్ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడ ధీరజ్ కాలర్ పట్టుకొని ఒరే సచ్చినోడా, నేను మా ఇంటికి వెళ్ళిపోతే నువ్వు మాత్రం వేరే అమ్మాయితో అంత మంచిగా మాట్లాడుతావా? నేనన్నా నా ప్రేమన్నా నీకు గుర్తుకు రావడం లేదా? నేను నిన్ను అసహించుకొని మా పుట్టింటికి వెళ్ళాను, మరి నన్ను ఏదో విధంగా కన్విన్స్ చేసి మీ ఇంటికి తీసుకురావాలని అనిపించడం లేదా? ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావురా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్తో గొడవ పడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద ఏంటి ప్రేమ, ధీరజ్ అంటే నువ్వు ఇష్టం లేదని తను అసహించుకొని వెళ్ళిపోయావు కదా, మరి ధీరజ్ ఇప్పుడు ఎక్కడ పోతే నీకేంటి చెప్పు, ఎందుకు నీకంత కోపం వస్తుంది అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క నువ్వు కూడా అలాగే మాట్లాడతావు అనగానే ఇక నర్మద ఎలా మాట్లాడాలి ప్రేమ, చూడు ధీరజ్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నువ్వు లేకుండే ఉండలేకపోతున్నాడు తెలుసా. నువ్వు పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుండి పాపం ధీరజ్ కడుపు నిండా భోజనం కూడా చేయడం లేదు, కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు, నీకోసం ఎంతో తప్పిస్తున్నాడు. అలాంటి ధీరజ్ని దూరం చేసుకొని ఇప్పుడు తనదని తప్పని మాట్లాడుతున్నావా? అసలు నువ్వు ధీరజ్ విడిపోవడానికి కారణం ఎవరో కాదు, వల్లి భద్రావతి. మీ నానమ్మ పుట్టినరోజు మన ఇంట్లో చెయ్యడానికి కారణం వల్లీనే. వాళ్ళిద్దరు ప్లాన్ వేసి ఆ పుట్టినరోజు మన ఇంట్లో జరిపించి మెల్లగా గొడవలు సృష్టించి ఆ గొడవల్లో మీ నాన్నని ధీరజ్ కొట్టేలా చేసి ఇక నిన్ను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళడానికి కారణం భద్రావతి, వల్లి. అది తెలుసుకోక ధీరజ్ని అసహించుకొని వెళ్ళిపోయావు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ అక్క నిజమా అనేసరికి అప్పుడు ధీరజ్ అవును ప్రేమ ఇదంతా నిజం, వల్లి నిజ స్వరూపం మనం బయట పెడితే కానీ ఇక వల్లికి బుద్ధి రాదు. తను ఎన్నో తప్పులు చేసింది, కానీ మనం ఆ తప్పులని క్షమించేశాం. ఎక్కడ అన్నయ్య వదిన దూరం అయిపోతారోనని నాన్న బాధపడతాడోనని మనం ఈ విషయాలు బయట పెట్టలేదు, కానీ వల్లి మాత్రం మనల్నందరినీ మోసం చేసింది. ఇక వెంటనే గుడిలో అందరి ముందు వల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు. ఇక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే విశ్వ ఎలాగైనా ఈ గుడిలో ధీరజ్ని ప్రేమని ఒకటి చెయ్యాలి, ప్రేమని ధీరజ్తోని వాళ్ళ ఇంటికి పంపించేయాలి. వల్లి భద్రావతి అత్తయ్య నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి, లేకపోతే అత్తయ్య నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తుంది, చెల్లెలికి మరో పెళ్లి చెయ్యాలని చూస్తుంది అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విశ్వకి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి నిజం చెప్పు, నువ్వు మా అత్తయ్య కలిసి ఈ ప్లాన్ వేసే నా చెల్లెలి జీవితంతో ఆడుకుంటున్నారు కదా అని విశ్వ అనగానే ఇక వల్లి ఏంటి విశ్వ, ఏదో మా కుటుంబం మీద నీకు దయ పుట్టినట్టుంది, ఏం మాట్లాడుతున్నావు, అయినా ప్రేమ ధీరజుల గురించి నేనెందుకు ఆలోచిస్తాను అనగానే అప్పుడు విశ్వ చూడు నువ్వు డబ్బు కోసం ఏదైనా చేస్తావు, ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బును చూసి అమూల్యకి నాకు ప్రేమ రాయబారం నడిపించావు, ఇప్పుడు అలాగే మా అత్తయ్యతో చేతులు కలిపి మా అత్తయ్య దగ్గర నుండి డబ్బు తీసుకొని ఇదంతా చేపిస్తున్నావని నాకు తెలుసు,
అని విశ్వ అనగానే ఇక వల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే భద్రావతి అక్కడికి వస్తుంది. ఒరే విశ్వ, ఏం మాట్లాడుతున్నావురా? నేను వల్లితో చేతులు కలిపి వాళ్ళిద్దరినీ ఎందుకు దూరం చెయ్యాలనుకుంటాను అనగానే అప్పుడు విశ్వ, చూడత్తా, నువ్వు చెల్లెల్ని ఎప్పటి నుంచో మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావు. ధీరజ్ని ప్రేమని విడదీయాలనుకుంటున్నావు. అందుకే ఇప్పుడు నువ్వు సమయం కోసం ఎదురు చూసావు. నానమ్మ పుట్టినరోజు అక్కడ చేసి చెల్లెల్ని శాశ్వతంగా ఇంటికి తీసుకొచ్చేశావు అని విశ్వ అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, ఒరే విశ్వ, నీకేమైందిరా? ఎందుకు ఆ రామరాజు కుటుంబం గురించి అంతగా మాట్లాడుతున్నావు? ఇదివరకున్న పౌరుషం ఏమైపోయిందిరా ఇప్పుడు నీకు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడతా, నేను మీ మాటలు విని నా జీవితాన్నే సర్వనాశనం చేసుకున్నాను. అందుకే ఇక నుండి నీ మాటలు నాన్న మాటలు వినకూడదు అనుకుంటున్నాను. ఈ నా జీవితం అమూల్య పెట్టిన భిక్ష. ఆ రోజు కోర్టులో అందరి ముందు నా గురించి తప్పుగా చెప్పి ఉంటే నేను బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉండేవాణ్ణి. కానీ అమూల్య మంచిది కాబట్టి నా గురించి మంచిగా చెప్పింది, నన్ను బయటికి పంపించింది. లేకపోతే మీ మాటలు విన్నందుకు జీవితాంతం చిప్పకూడు తినేవాణ్ణి. ఇక నుండి నీ మాటలు నాన్న మాటలు వినను. నేను రామరాజు మామయ్య దగ్గరే ఉంటాను అని చెప్పి విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి, ఒరేయ్, ఆడు మామయ్య కాదురా, మన ఇంట్లో పనిచేసే పనోడు, కూలోడు అని భద్రావతి అంటూ ఉంటే ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక భద్రావతి మాటలు విన్న గుడిలో వాళ్ళందరూ రామరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు, చూడు భద్రావతి, ఇది గుడి, ఇల్లు కాదు. ఇక్కడ మనం మంచిగా మాట్లాడాలి అనగానే అప్పుడు భద్రావతి, నీకేంట్రా మంచి మానవత్వం ఇచ్చేది? చూడు, నువ్వు మా ఇంట్లో ఒక పాలేరువి. నా చెల్లెల్ని, నా మేనకోడల్ని నాకు కాకుండా చేసి ఇన్ని రోజులు మా కుటుంబానికి బాధను మిగిల్చావు. ఇప్పుడు నా మేనకోడల్ని తీసుకొచ్చేసుకున్నాను, కానీ నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మమ్మలకి ఏడిపిస్తున్నావు. కానీ నిన్ను ఈ జన్మలో వదిలిపెట్టనురా అని చెప్పి భద్రావతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వకి చాలా కోపం వస్తుంది. వెంటనే భద్రావతి చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన భద్రావతి, ఒరేయ్, నువ్వు నన్ను కొడతావా అనగానే అప్పుడు విశ్వ, చూడు, మామయ్య గురించి తప్పుగా మాట్లాడితే ప్రాణం తీయడానికైనా వెనకాడను. నేను ఇన్ని రోజులు వాళ్ళని అపార్థం చేసుకున్నాను. వాళ్ళేంటో, వాళ్ళ మంచితనమేంటో అర్థం చేసుకున్నాను కాబట్టే ఇక మీ గురించి తెలుసుకున్నాను. చూడండి మావయ్య, ప్రేమ ధీరజుల్ని విడదీయడానికి కారణం వల్లీనే. వల్లి మాతో కలిసి ఎన్నో కుట్రలు చేసింది. కానీ అప్పుడు వల్లి మా అత్తయ్య చెప్పినట్టు విని మీ ఇంటినే సర్వనాశనం చెయ్యాలని చూసింది. కానీ వల్లి మీరు మహాలక్ష్మి అని నమ్ముతున్నారు, కానీ వల్లి మిమ్మల్ని చాలా మోసం చేసింది అని చెప్పి ఇక విశ్వ వల్లి నిజస్వరూపం మొత్తం గుడిలో అందరి ముందు రామరాజు ముందు బయట పెడతాడు. ఈ విధంగా వల్లి నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన విశ్వ, వల్లి చెంప పగలగొట్టిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.